నమస్కారం సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో గర్భాశయాన్ని శుద్ధి చేసే డిఎన్సి, నోటి శుభ్రత లోపిస్తే నరాల జబ్బులు, చర్మానికి తిరిగి నవయవ్వనం, శతగాత్రులకు సత్వర వైద్యం, ట్రామా కేర్, ఇంకా హెల్త్ టిప్. నెలసరిలో 3 నుంచి 5 రోజుల పాటు రక్తస్రావం జరగడం సాధారణమే. అయితే కొంతమందికి రోజుల తరబడి బ్లీడింగ్ అనేది సమస్యగా మారుతూ ఉంటుంది. ఇక గర్భస్రావం జరిగిన తర్వాత కొంతమందిలో వారాల తరబడి రక్తస్రావం జరుగుతూనే ఉంటుంది. గర్భాశయంలో గడ్డలు ఉన్నప్పుడు కూడా కొందరికి రక్తస్రావం అవుతూ ఉంటుంది. ఇక మెనోపాజ్ తర్వాత కూడా కొంతమందిలో రక్తస్రావం కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి సందర్భాలన్నిట్లోనూ చికిత్సలో భాగంగా డాక్టర్లు డిఎన్సి చేస్తూ ఉంటారు. డైలటేషన్ అండ్ క్యూరిటేజ్ గా పిలిచే ఈ చికిత్సా విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పండగలకు పబ్బాలకు ఇళ్లంతా బూజు దులుపుకోవడం, ఇంట్లోని వస్తువుల్ని శుభ్రం చేసుకోవడం మనకు తెలిసిందే. అచ్చంగా ఇలానే మహిళల్లో కొంతమందికి గర్భాశయాన్ని శుభ్రం చేయాల్సి వస్తుంటుంది. ఈ రకమైన పరిస్థితిని డైలేషన్ అండ్ క్యూరిటేజ్ అని, వాడుకలో డిఎన్సి అని పిలుస్తారు. సాధారణంగా అబార్షన్ జరిగినప్పుడు, కాన్పు తర్వాత తరచూ రక్తస్రావం అవుతున్నప్పుడు, పెళ్లై ఏళ్లు గడుస్తున్నా పిల్లలు పుట్టని సందర్భాలలో డిఎన్సి అనే మాట మనకు ఎక్కువగా వినిపిస్తుంటుంది. ఒక్కసారి గర్భసంచిని శుభ్రం చేయించుకుంటే సమస్యలు సర్దుకుంటాయని అనుకుంటాం. డిఎన్సిని ఎప్పుడు ఎలాంటి సందర్భాల్లో చేస్తారో వివరిస్తున్నారు డాక్టర్. డైలటేషన్ అండ్ క్యూరిటాజ్ అంటే ఏంటి అంటే, మనకి ఇది గర్భసంచి కదండి, ఇది మనకి యోని ప్రాంతం, ఎక్కడైతే ఆడమగ కలుస్తారో ఆ ప్రాంతం అన్నమాట. డైలటేషన్ అంటే ఈ గర్భసంచికి మనకి ఎక్స్టర్నల్ లాస్, ఇంటర్నల్ లాస్ అని 2 ఉంటాయి. సో ఈ రంధ్రాలని ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్తేనే మన గర్భసంచి లోపల ఉన్న కంటెంట్స్ ఏదైతే ఎండోమెట్రియం అంటామో, అంటే నెల్సర్లో వచ్చే మెన్స్ట్రల్ టిష్యూ ఏదైతే ఉంటుందో దాన్ని మనం అంతా క్లీన్ చేసి మనము అనాలిసిస్కి పంపగలం. సో డైలటేషన్ ఆఫ్ దిస్ అంటే ఇంటర్నల్ లాస్ అండ్ ఎక్స్టర్నల్ లాస్. అండ్ క్యూరిటాజ్ అంటే ఒక స్పూన్ పెట్టి గీకడం. మనం ఎప్పుడైతే ఏదైనా కూర గిన్నెలో మిగిలిపోతే లాస్ట్లో ఇలా స్పూన్ పెట్టి ఇలా గీకుతాం కదా, అట్లా మన గర్భసంచి లోపల కూడా ఒక స్పాచులా లాంటిది ఒకటి ఉంటుంది. దాన్ని క్యూరేట్ అంటాము, మెటల్ క్యూరేట్ అంటాము, లేకపోతే పిపిల్ క్యూరేట్ అంటాము. అది పెట్టి మనం మొత్తము మెన్స్ట్రల్ లేన్ని స్క్రేప్ చేసి దాన్ని హిస్టోపెథాలజీ ఎగ్జామినేషన్కి పంపిస్తాం అన్నమాట. సో ఈ ప్రాసెస్ని డైలటేషన్ అండ్ క్యూరిటాజ్ అంటారు. ఇది కొన్నిసార్లు జస్ట్ సెడేషన్ కింద చేస్తాము, లేకపోతే అనెస్థీషియా కింద కూడా చేస్తాం. డైలేషన్ అండ్ క్యూరిటేజ్, గర్భాశయాన్ని శుభ్రం చేసే ఈ ప్రక్రియలో పొట్ట కోయడం, కుట్లు వేయటం లాంటివి ఏవీ ఉండవు. 1 నుంచి 2 గంటల్లో అయిపోతుంది. ఇలా వచ్చి అలా చేయించుకుని వెళ్ళిపోవచ్చు. గర్భస్రావం అయినప్పుడు పిండం తాలూకు ముక్కలు ఇంకా లోపలే మిగిలిపోయి ఉండొచ్చని అనుమానంగా ఉన్నప్పుడు డిఎన్సి చేయించుకోవటం ఉత్తమం. కాన్పు తర్వాత మాయ ఎంతకీ బయటకు రానప్పుడు, లోపల ఇంకా పొరలు మిగిలిపోయి ఉన్నాయని అనుకున్నప్పుడు, ముత్యాల గర్భం వచ్చినప్పుడు డాక్టర్లు డిఎన్సి చేయడం ద్వారా గర్భసంచిని శుభ్రం చేస్తుంటారు. నెలసరితో నిమిత్తం లేకుండా తరచూ రక్తస్రావం అవుతున్నప్పుడు, ఆగకుండా రక్తస్రావం జరుగుతున్నప్పుడు చికిత్సలో భాగంగా డిఎన్సిని చేయాల్సి వస్తుంది. ఇక మెనోపాజ్ దశలో తరచూ రక్తస్రావం అవుతున్నప్పుడు క్యాన్సర్ అవునా కాదా అని నిర్ధారించుకునేందుకు కూడా డిఎన్సి ఉపయోగపడుతుంది. 40 ఏళ్ళు పైబడ్డ ఆడవాళ్ళు, లేకపోతే 30 ఏళ్లలో కూడా విపరీతమైన రక్తస్రావం అవుతుంది నెలసరి టైంలో. అప్పుడు మనకి ఈ ఎండోమెట్రియం ఎట్లా బిహేవ్ చేస్తుంది, దాంట్లో ఎక్కువ ఈస్ట్రోజన్ ప్రిడామినెన్స్ ఉందా, లేకపోతే ప్రొజెస్ట్రాన్ డెఫిషియన్సీ ఉందా, అసలు ఈ ఎండోమెట్రియంలో ఏమైనా క్యాన్సర్లు దాగున్నాయా, లేకపోతే అసలు దాని ప్యాటర్న్ ఎలా ఉంది అన్నది మనం స్టడీ చేయడానికి ఓవర్ బ్లీడింగ్ కేసెస్లో అప్పుడు మనం డైలటేషన్ అండ్ క్యూరిటాజ్ చేస్తాం. అది డయాగ్నోస్టిక్ అయితే. కొన్నిసార్లు ఎన్ని మందులు పెట్టినా కూడా మనకు బ్లీడింగ్ అన్నది ఆగదన్నమాట. అలాంటప్పుడు థెరాప్యూటిక్ క్యూరిటాజ్ చేస్తాం. ఏంటంటే క్యూరిటాజ్ చేస్తే వన్స్ ఫర్ ఆల్ చాలామంది వరకు, మందులతో పాటు క్యూరిటాజ్ చేస్తే చాలామంది వరకు రక్తస్రావం అన్నది తగ్గిపోతుంది అనమాట. అంతేకాకుండా మనకి అబార్షన్స్, కొన్నిసార్లు మనం ఎంతో మెడిసిన్స్ పెట్టి మనము ఎంటీపీ అంటే టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అబార్షన్స్ చేసినా కూడా కొన్ని ముక్కలు అనేవి మిగిలిపోతాయి అన్నమాట. అలాంటి టైంలో కూడా మనము డిఎన్సి అన్నది పర్ఫామ్ చేస్తాం. మోస్ట్ కామన్గా పర్ఫామ్ చేసేది ఈ టైమ్స్లో. పోతే పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్. పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అంటే మనకి మెనోపాజ్ వచ్చాక మొత్తం నెల్సర్లన్నీ వన్స్ ఫర్ ఆల్ ఆగిపోయాక కూడా కొందరు ఆడవాళ్ళలో ఏంటంటే ఈ మెన్స్ట్రేషన్ అన్నది రియాక్టివేట్ అవుతుంది ప్రకృతికి విరుద్ధంగా. సో అలాంటి టైంలో మోస్ట్ కామన్ పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్స్ హ్యావ్ టు బీ ట్రీటెడ్ అగ్రెసివ్లీ. ఎందుకు అంటే చాలా వరకు క్యాన్సర్లు దాగుంటాయి, మనకి మెనోపాజ్ తర్వాత క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో అప్పుడు కూడా మనం అనాలిసిస్కి ఒక డిఎన్సి అన్నది మనం పర్ఫామ్ చేస్తాం అన్నమాట.
పెళ్ళై ఏళ్లు గడుస్తున్నా కొంతమందికి గర్భధారణ జరగని పరిస్థితి ఉంటుంది. టీబీ మూలంగా అండవాహికలు మోసుకుపోయి ఉండొచ్చు. గర్భాశయంలో పిలకలు, గడ్డలు అడ్డంకులుగా ఉండొచ్చు. ఇలాంటప్పుడు డిఎన్సీ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. సంతాన సాఫల్యత అవకాశాలు పెరుగుతాయి. డిఎన్సీ చేయడానికి వీలుగా ముందు రోజే మందులు ఇచ్చి గర్భసంచి ముఖద్వారాన్ని మెత్తగా చేస్తారు. డిఎన్సీని సాధారణంగా పూర్తి మత్తులో చేస్తారు. గర్భసంచి ముఖద్వారాన్ని వెడల్పు చేసుకుంటూ వాక్యూమ్ మిషన్కు జత చేసిన ఒక ప్లాస్టిక్ క్యాన్యులాని గర్భసంచి లోపలికి చొప్పించుకుంటూ వెళుతూ శుభ్రం చేస్తారు. గంట నుంచి 2 గంటల్లో ఈ ప్రక్రియ పూర్తయిపోతుంది. మళ్ళీ ఒకసారి స్కాన్ చేయడం ద్వారా గర్భసంచి లోపల ముక్కలేమీ లేవని నిర్ధారించుకున్న తర్వాత పేషెంట్ని ఇంటికి పంపించేస్తారు. స్పెసిఫిక్గా చెప్పాలంటే హిస్టోస్కోపీ గైడెడ్ డిఎన్సీని మనం పర్ఫామ్ చేస్తాం. ఎందుకంటే స్కాన్లో ప్రతిదీ మనకు కనబడదు. అల్ట్రాసౌండ్ అన్నది ఎలా ఉంటుంది అంటే, మన పాత రోజుల్లో కెమెరా ఉంటుంది కదా, కెమెరాలో ఒక నెగిటివ్ రీల్ పెట్టి మనం ఫోటో తీసాక ఆ రీల్ని బయటకు తీసి డెవలప్ చేస్తే ఫొటోస్ వస్తాయి. సో ఎప్పుడైతే మనం అల్ట్రాసౌండ్ చేస్తున్నామో ఆ క్యాప్చర్ చేసే విధానం అన్నది ఆ నెగిటివ్ రీల్ లాంటి పిక్చర్ అనమాట. మనకి ఇప్పుడు స్మార్ట్ ఫోన్లలో చూసేది మనం ఒరిజినల్ పిక్చర్ చూస్తూ ఉంటాం స్మార్ట్ ఫోన్స్లో. ఈ స్మార్ట్ ఫోన్కి రీల్కి ఎలా డిఫరెన్స్ ఉంటుందో హిస్టోస్కోపీ గైడెడ్ డిఎన్సీకి అల్ట్రాసౌండ్కి మనకు అంత డిఫరెన్స్ ఉంటుంది అనమాట. సో ఆల్వేస్ టు బీ మోర్ స్పెసిఫిక్, హిస్టోస్కోపీ గైడెడ్ డిఎన్సీ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. డిఎన్సీ తర్వాత పొత్తి కడుపులో కొద్దిపాటి నొప్పి ఉంటుంది. కొంచెం కొంచెంగా రక్తస్రావం జరగచ్చు. 1-2 రోజులు విశ్రాంతి తీసుకుంటే ఈ సమస్యలు చాలా వరకు సర్దుకుంటాయి. సరైన నైపుణ్యం లేకుండా డిఎన్సీ చేస్తే ఒక్కోసారి గర్భసంచి గోడలకు చిల్లులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి అనుభవం, నైపుణ్యం ఉన్న డాక్టర్ల వద్దే డిఎన్సీ చేయించుకోవటం మంచిది. డిఎన్సీకి ప్రత్యామ్నాయంగా ఇటీవలి కాలంలో కొన్ని చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. మెనోపాజ్ తర్వాత రక్తస్రావం అవుతున్నప్పుడు అది క్యాన్సరా కాదా అన్నది నిర్ధారించుకునేందుకు డిఎన్సీకి బదులుగా ఇప్పుడు హిస్టెరోస్కోపీ మంచి పరిష్కారంగా ఉంటుంది. అలాగే యుక్త వయసులో తరచుగా రక్తస్రావం అవుతున్నప్పుడు డిఎన్సీకి బదులుగా సన్నటి ప్లాస్టిక్ ట్యూబ్ లాంటి పరికరాన్ని గర్భసంచిలోకి పంపించి పిపల్ బయాప్సీ చేసి సమస్యను కనుక్కొని చికిత్స చేయవచ్చు. నోటి శుభ్రత లోపిస్తే దంతాలు పాడవుతాయి. పాచి, గారతో పాటు దంతక్షయం, చిగుళ్ళ జబ్బులు మొదలవుతాయి. ఈ విషయాలు మనకు తెలిసినవే. అయితే నోటి శుభ్రత సరిగ్గా లేకపోతే ఆల్జిమర్స్, పార్కిన్సన్స్ వంటి నరాల జబ్బులు కూడా వస్తాయని తెలుసా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం చెబుతున్నారు పరిశోధకులు. నోటిలోని బ్యాక్టీరియాకు, మెదడు, నరాల సమస్యలకు సంబంధం ఉన్నట్లు ప్రపంచవ్యాప్తంగా జరిగిన అనేక పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నోటి శుభ్రతకు, నరాల జబ్బులకు మధ్య సంబంధం గురించిన ఆసక్తికర వివరాలని ఇప్పుడు తెలుసుకుందాం. ఓరల్ హైజిన్ మెదుడుపైన రకరకాలుగా ప్రభావం ఉంటుందనేది డాక్యుమెంట్ చేశారు. ఏ విధంగా ఉంటుందంటే, ఈ ఓరల్ హైజిన్ సరిత లేని వాళ్లకు ఈ బ్రెయిన్లో రక్తనాళాల్లో ఈ రక్తము తొందరగా గడ్డ కట్టడము, వాళ్ళకు తొందరగా ఈ పక్షవాతం అనేది రావడం జరుగుతుంటుంది. సో మామూలుగా పక్షవాతం అనేది 50-60 ఇయర్స్ దాటిన వాళ్ళకు, లేకపోతే షుగర్, డయాబెటీసు, అంటే వాస్కులర్ రిస్క్ ఫ్యాక్టర్స్, డయాబెటీసు, హైపర్ టెన్షను, స్మోకింగ్, ఆల్కహాల్, ఒబేసిటీ, ఇవన్నీ ఉండే వాళ్ళకు వస్తుంటుంది. బట్ ఈ ఓరల్ హైజిన్ కూడా సరిత లేని వాళ్ళకు కూడా ఈ విధంగా తొందరగా స్ట్రోక్ రావడం అనేది జరుగుతుంది. అది ఒకటి ఫ్యాక్ట్. ఇంకోటి రెండోది ఏమిటంటే, ఈ ఓరల్ హైజిన్ చాలా నెలల తరబడి చాలా కాలం వరకు సరిత లేని వాళ్ళకు ఈ బ్రెయిన్లో సెల్స్ షింక్ కావడము, డ్యామేజ్ కావడము జరిగే దానివల్ల తొందరగా డీజెనరేటివ్ న్యూరలాజికల్ డిజార్డర్స్, ముఖ్యంగా ఏమిటంటే ఈ పార్కిన్సన్స్ డిసీజ్ అనేది, తర్వాత వచ్చి డిమెన్షియా అనేది తొందరగా వచ్చేదానికి అవకాశం ఉంటుందనేది అది ప్రూవ్ చేశారు. సో ఇంతేకాకుండా ఈ ఓరల్ హైజిన్ బాగా అంటే సరిత లేని వాళ్ళకు, అంటే బ్యాడ్ ఓరల్ హైజిన్ ఉండే వాళ్ళకు ఈ సైకలాజికల్ సిమ్టమ్స్ కూడా తొందరగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఈ ఓరల్ హైజిన్ ఏ విధంగా మంచిగా మెయింటైన్ చేయడం అనే దానికి ముఖ్యంగా 3 సూత్రాలు ఏమిటంటే, ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రతిరోజు 2 సార్లు బ్రష్ చేయడం. ఒకటి వచ్చి మార్నింగ్ లేచిన తర్వాత నైట్ పనుకునే ముందు, జస్ట్ బిఫోర్ గోయింగ్ టు బెడ్. సో 2 సార్లు బ్రష్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా రెండోది ముఖ్యమైన విషయం ఏంటంటే, తినిన తర్వాత, ఫుడ్ తీసుకున్న తర్వాత, ఎటువంటి ఫుడ్ అయినా కావచ్చు, ఫుడ్ తీసుకున్న తర్వాత 4 to 5 times పుక్కలిచ్చి మూయడం అనేది ప్రతి ఒక్కరు నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో దానివల్ల మనకు ఓరల్ హైజిన్ అనేది చాలా బాగా మెయింటైన్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఇంకా మూడోది ఏమిటంటే హైడ్రేషన్, వాటర్, ప్లెంటీ ఆఫ్ వాటర్ తీసుకునే దానివల్ల, ఎవ్రీ 2nd, 3rd అవర్లీ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకునే దానివల్ల ఈ ఓరల్ హైజిన్ బాగా మెయింటైన్ అవుతుంటుంది. అంతేకాకుండా ఫ్రూట్స్ ఎక్కువ తీసుకునే దానివల్ల కూడా ఓరల్ హైజిన్ బాగా మెయింటైన్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. మనం ఎంత వద్దనుకున్నా వయసుతో పాటు వృద్ధాప్య ఛాయలు మొదలైపోతూ ఉంటాయి. చర్మం సాగిపోయి ముడతలు వచ్చేస్తూ ఉంటాయి.
60లోనూ 20లా కనిపించాలని కోరుకునే వారికి ఈ వృద్ధాప్య ఛాయల్ని మనస్ఫూర్తిగా అంగీకరించడం కాస్త కష్టంగానే ఉంటుంది. అయితే జీవనశైలి, ఆహారపు అలవాట్లలో ప్రత్యేకమైన జాగ్రత్తల్ని తీసుకోవడంతో పాటు కొంత వైద్య సాయం కూడా తీసుకుంటే చర్మాన్ని నిత్య నూతనంగా ఉంచుకోవచ్చని చెబుతారు డాక్టర్లు. చర్మాన్ని నవయవ్వనంతో ఉంచుకోవడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. స్కిన్ అనేది మనము త్వరగా ఏజ్ అవడానికి కొన్ని కారణాలు ఉంటాయి. కొంతమందికి వంశపారంపర్యంగా ఉంటే, కొంతమందికి ఎక్కువ ఎండలో తిరగడం వల్ల, ఇంకొంతమందికి సరైన పోషకాహారాలు సరిగ్గా తీసుకోకపోవడం వల్ల, కొంతమందికి అడిక్షన్స్, సిగరెట్ స్మోకింగ్, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల, కొంతమందికి సరిగ్గా నిద్ర లేకపోవడం వల్ల, కొంతమందికి వాళ్ళ ఈ హ్యాబిట్స్, రాంగ్ హ్యాబిట్స్ ఉంటాయి, స్టీమ్ ఎక్కువ తీసుకోవడం దానివల్ల, కొంతమందికి వాళ్ళకి తెలియ పాపం వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే మందులు వాడటం వల్ల కూడా మన స్కిన్ అనేది త్వరగా డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. ట్రీట్మెంట్స్లో మన క్రీమ్స్ ఉంటాయి, ఇంజెక్టబుల్స్ ఉంటాయి, లేజర్స్ ఉంటాయి, తర్వాత స్కిన్ కిందకి చేసే ప్రొసెసర్స్ కూడా ఉంటాయి. యాంటీ ఏజింగ్ క్రీమ్స్ రెటినాల్ అని చెప్తాం, అంటే వైటమిన్ ఏ క్రీమ్స్. ఇవి మన మార్నింగ్ అంటే ఈవినింగ్ రోజు వాడుకోవటం వల్ల ఆ వచ్చిన వ్రింకిల్స్ త్వరగా మనకి ఇంకా ఎక్కువ కాకుండా, వచ్చినా ఏం చేయలేవు కానీ వచ్చే త్వరగా రాకుండా ఇంకా చిన్న చిన్న లైన్స్ ఉంటాయి, ఫైన్ లైన్స్ అంటాం, అవి కూడా రావడానికి డిలే చేసుకుంటూ వస్తాయి. దాంతోపాటు హైలోనిక్ యాసిడ్, వైటమిన్ సి సిరము మన స్కిన్ టైప్ బట్టి, టెక్స్చర్ బట్టి, మన ఆక్యుపేషన్ బట్టి డాక్టర్ మన కాన్సన్ట్రేషన్స్ మీకు చెప్తుంటారు. సో హైలోనిక్ యాసిడ్, రెటినాల్, వైటమిన్ సి సిరమ్స్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి డే టైమ్ సన్ స్క్రీన్స్, మాయిశ్చర్స్ వాడుకుంటా. గ్లైకోలిక్ యాసిడ్, సాల్సిలిక్ యాసిడ్ లేదా లాక్టిక్ యాసిడ్ ఫేస్ వాషెస్ ఉంటాయి, అది హోమ్ రెమెడీ వాడుకోవడం వల్ల మనం ఈ రింకిల్స్, ఏజింగ్, స్కిన్ టోన్, టెక్స్చర్ కాపాడడానికి హెల్ప్ అవుతుంటుంది. సో ఇది హోమ్ రెమెడీ. మరి నాకు ప్రొసెసర్స్ ఏమైనా ఉంటాయి అంటే డర్మా రోలర్ ఉంటుంది, లేదంటే మైక్రోనీడ్లింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ ఉంటుంది, లేదంటే క్యూసిచ్ లేజర్ ఉంటుంది. దీన్ని మనం కార్బన్ పీల్ అంటాం. చిన్న కార్బన్ అప్లై చేసి ఆ లేజర్ పాస్ చేయడం వల్ల ఆ పిగ్మెంటేషన్ తగ్గి, ఫైన్ లైన్స్ కొంచెం తగ్గి, స్కిన్ గ్లోకి ఎనర్జెటిక్గా కనపడడానికి హెల్ప్ అవుతుంటుంది. అండ్ ఈ కొలాజన్ బిల్డ్ చేయడానికి స్కిన్లోకి మనం లేజర్స్ పంపిస్తుంటాం. దాన్ని మన అబిలేటివ్ అంటే ఫ్రాక్షన్ CO2 లేజర్స్ కానీ, ఎర్బిఎంయాక్ లేజర్స్ కానీ హెల్ప్ అవుతూ ఉంటాయి. సో ఈ లేజర్స్ ఏం చేస్తాయంటే కొలాజన్ని మనం డబల్ చేసి, కొలాజన్ రీమోడలింగ్ అంటాం, వచ్చే కొలాజన్ ప్రాపర్గా సెట్ చేయడం వల్ల ఏజింగ్, వ్రింకిల్స్ అనేది ఎక్కువగా కనపడకుండా ఉంటాయి. ఆల్రెడీ అయిన వాటిని ఏం చేయాలి అంటే, నుదురు మీద వ్రింకిల్స్ వచ్చాయంటే బొటాక్స్ తీసుకోవాల్సిందే. బొటాక్స్ అనేది ప్రోటీన్, ఎక్కడ ఇంజెక్ట్ చేస్తే ఆ ముడతలు మనకి 4 నుంచి 6 నెలల వరకు కనపడకుండా వెళ్ళిపోతాయి. ప్రమాదాలకు గురైనప్పుడు ఎముకలు విరగడం, ఫ్రాక్చర్లు కావడం సహజం. ఇలాంటప్పుడు విరిగిన ఎముకల్ని అతికించడానికి డాక్టర్లు చర్మంపై పెద్దగా కోతలు పెట్టడంతో పాటు స్టీల్ ప్లేట్లు, రాట్ల వంటి వాటిని కూడా బిగిస్తూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో కోతలు, గాయాల బాధల్ని భరించడంతో పాటు నెలల తరబడి మంచం మీదే ఉండాల్సి వస్తూ ఉంటుంది. అయితే ఆధునిక వైద్యంలో ఇటీవల అందుబాటులోకి వచ్చిన అడ్వాన్స్డ్ ట్రామా కేర్ సదుపాయాలు క్షతగాత్రులకు చక్కటి సాంత్వన వైద్యాన్ని అందిస్తున్నాయి. క్షతగాత్రులకు సత్వర చికిత్సలతో పాటు సాంత్వన కలిగించే అడ్వాన్స్డ్ ట్రామా కేర్ గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. అడ్వాన్స్డ్ ట్రామా కేర్ అంటే ఏంటి? ఈ అడ్వాన్స్ ట్రామా లైఫ్ సపోర్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. ఎందుకంటే 1990s ముందు అడ్వాన్స్ ట్రామా లైఫ్ సపోర్ట్ పేషెంట్ ఇంజురీ అయినప్పుడు, అంటే యాక్సిడెంట్స్లో కానివ్వండి, వేరే వేరే మేజర్ ట్రామా అంటే పాలిట్రామా ఇంజురీస్ సిచ్యువేషన్స్లో ఒక అంబులెన్స్ పేషెంట్ దగ్గర రీచ్ అవ్వాలంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. వచ్చిన అంబులెన్స్ని తీసుకెళ్ళి సరైన సెంటర్లో రీచ్ అవ్వడం కూడా ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. సో ఇవన్నీ కలిపి అడ్వాన్స్ ట్రామా లైఫ్ సపోర్ట్ సిస్టమ్ అంటాం. ఒక్కోసారి పేషెంట్ 60 minutes అంటే గోల్డెన్ అవర్ అంటాము, ఆ 60 minutesలో కనుక రీచ్ కాకపోతే పేషెంట్ డెత్ అయ్యే అవకాశం కూడా ఉంది. క్షతగాత్రులకు ప్రస్తుతం అడ్వాన్స్డ్ ట్రామా కేర్ ఎలా ఉంటుంది? ఓ పేషెంట్కి యాక్సిడెంట్ అయినప్పుడు రోడ్డు మీద అంబులెన్స్ వితిన్ 10 minutes రావటం, దాని తర్వాత ఇమీడియట్గా సంబంధించిన ఇంజురీస్ ఐడెంటిఫై చేసి ABC అంటే ఎయిర్వే, బ్రీతింగ్ అండ్ సర్క్యులేషన్ అనేది ఇమీడియట్గా రీస్టార్ట్ చేయడం వల్ల పేషెంట్ బతికే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి. దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ అడ్వాన్స్ లైఫ్ ట్రామా సిస్టంలో ఈ అంబులెన్సెస్ కూడా చాలా హైలీ ఎక్విప్డ్ అంబులెన్స్ ఉండటం వల్ల అండ్ వెల్ ట్రైన్డ్ స్టాఫ్ దాంట్లో కూర్చోటం వల్ల పేషెంట్ 80 to 90% విత్ ఇన్ ద టైం గోల్డెన్ అవర్లో రీచ్ అయ్యే హాస్పిటల్లో ఉంది. హాస్పిటల్లో రీచ్ అయిన తర్వాత కూడా ఆ హాస్పిటల్లో స్పెషలిస్టులు, ఇంటెన్సివ్ కేర్ స్పెషలిస్టులు కానివ్వండి, ఆర్థోపెడిక్ అడ్వాన్స్డ్ ట్రామా ట్రైనర్స్ కానివ్వండి, తర్వాత రేడియాలజిస్టులు కానివ్వండి,
ఫిజిషియన్స్ అందుబాటులో ఉన్న సెంటర్స్కి వెళ్తే పేషెంట్ బతికే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. హై వెలాసిటీ గాయాలకు ఎలాంటి చికిత్స అందిస్తున్నారు? హై వెలాసిటీ ఇంజురీస్ అనేది ఎందుకు అవుతున్నాయంటే అన్ఫార్చునేట్లీ స్పీడ్ కంట్రోల్ లేకపోవడం వల్ల, హై స్పీడింగ్ ఉండటం వల్ల వెహికల్ టు వెహికల్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఒక 10 to 15 మినిట్స్లో ఐడెంటిఫై చేసి పేషెంట్కి కనుక హాస్పిటల్లో 60 మినిట్స్లో తీసుకెళ్తే వాళ్ళు బతికే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఈ హై వెలాసిటీ ఇంజురీస్లో చాలామందికి ఏంటంటే హెడ్ ఇంజురీస్, ఒక్కోసారి బ్రెయిన్లో బ్లీడ్ అవ్వటము, నెక్ ఇంజురీస్ అంటే నెక్ ఫ్రాక్చర్ అవ్వటము, చెస్ట్ ఇంజురీస్ అంటే స్టీరింగ్ హ్యాండిల్ డైరెక్ట్గా చెస్ట్ తగలటం, మూడోది అబ్డామినల్ ఇంజురీస్ అంటే కడుపు సంబంధించిన వైటల్ ఆర్గన్స్ దెబ్బతింటాం, పెల్విక్ ఇంజురీస్ అంటే మనకి సీట్ బెల్ట్లో సరిగ్గా పెట్టుకోపోవటం వల్ల మనకి పెల్విక్ ఇంజురీస్ అంటే పెల్విక్ బోన్స్ ఫ్రాక్చర్లు అవ్వటము, తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దాని వెనకాల ఉన్న రక్త ప్రసారము ఆపపోవటం వల్ల, ఐడెంటిఫై చేసుకోపోవటం వల్ల, తర్వాత లోవర్ లిమ్స్ అంటే కాళ్ళు చేతులు మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అవ్వటం వల్ల వాళ్ళకి పాలిట్రామా సిచ్యువేషన్స్లో ఇమీడియట్గా అటెన్షన్స్ లేకపోతే పేషెంట్ చనిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. బోన్ మిస్సింగ్ కేసుల్లో చికిత్స ఎలా ఉంటుంది? ఈ బోన్ మిస్సింగ్ అనేది దాంట్లో డిఫరెంట్ క్లాసిఫికేషన్ ఉంది. ఒక్కోసారి ఇంజురీస్, ఒక్కోసారి చిన్న ఓపెన్ ఇంజురీస్ అంటే ఎప్పుడైతే మేజర్ బోన్స్ ఫీమర్ బోన్ కానీ టిబియా బోన్ ఫ్రాక్చర్స్ అయినప్పుడు ఒక్కోసారి చిన్న పీసెస్గా అయిపోయి చిన్న పీసెస్ కింద పడిపోయే అవకాశం ఉంటుంది అట్ ద సైట్ ఆఫ్ యాక్సిడెంట్. ఆ మిస్సింగ్ బోన్ని దాని ఎంత ఎంఎం పోయింది, సపోజ్ 2 mm పోయిందా, 4 mm పోయిందా, 5 mm పోయిందా అనే క్యాలిక్యులేషన్ చేసుకొని దాని తగ్గట్టు ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఆ బోన్ ఎంఎం లెస్ దెన్ 1 mm 2 mm ఉంటే దానికి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఫిక్సేటర్స్ ట్రీట్మెంట్ కానీ లేకపోతే ఎల్ఆర్ఎస్ సిస్టమ్ అనేది ఒక సిస్టము మనకి బయట నుంచి అప్లై చేసుకుని దానికి ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది. కొంతమందికి 3 నుంచి 4 సెంటీమీటర్ బోన్ లాస్ కూడా ఉంటుంది. దానికి కూడా అడ్వాన్స్డ్ ఇలిజెరో టెక్నిక్ అనేది ఒక అప్లై చేసి దానికి కూడా మనం ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉంది. గతంతో పోలిస్తే ప్లేట్స్, రాడ్స్కు సంబంధించి ఎలాంటి మార్పులు వచ్చాయి? ఒకప్పుడు స్టెయిన్లెస్ స్టీల్ రాడ్లు కానీ ప్లేట్లు కానీ వేసేవాళ్ళం. ఆ స్టెయిన్లెస్ స్టీల్ ప్లేట్లు రాడ్లు ఏంటంటే దానికి బయో కంపాటబిలిటీ కానీ స్ట్రెంగ్త్ కానీ స్టిఫ్నెస్ కానీ చాలా తక్కువ ఉంటుంది. అంటే ఒక ప్లేట్ కానీ రాడ్ కానీ పేషెంట్లో అమర్స్తే అది ఇట్ టేక్స్ లాంగర్ టైమ్ టు హీల్ ద ఫ్రాక్చర్, అంటే ఎక్కువ టైం పడుతుంది ఫ్రాక్చర్ హీల్ అవడానికి. కాంప్లికేటెడ్ ఫ్రాక్చర్స్ ఉన్నప్పుడు ఈ స్ట్రెస్సెస్ ఏదైతే ఉన్నాయో టార్షనల్ స్ట్రెస్సెస్ కానివ్వండి, లోడింగ్ స్ట్రెస్సెస్ కానివ్వండి, ఒక్కోసారి ఈ స్టెయిన్లెస్ స్టీల్ అనేవి ఆపకపోవచ్చు, ఫెయిల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఇప్పుడు అడ్వాన్స్డ్ ట్రామా సిస్టంలో స్టెయిన్లెస్ స్టీల్ బదులు టైటానియం ఇంప్లాంట్స్ అంటే టైటానియం రాడ్స్ కానీ ప్లేట్స్ రావటం వల్ల అవి ఆల్మోస్ట్ నార్మల్ టెన్సైల్ స్ట్రెంత్ అంటే బోన్కున్న ఫ్లెక్సిబిలిటీ దానికి ఉంటుంది, లోడ్స్ చాలా ఈజీగా తీసుకుంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే టార్షనల్ స్ట్రెస్, బాగా స్ట్రెస్ అయినప్పుడు ఆ టార్షనల్ స్ట్రెస్సెస్ కూడా బేరై పేషెంట్ కూడా నియర్ నార్మల్ రికవర్ అయ్యే అవకాశం ఉంది. క్షతగాత్రులకు అందించే ప్రథమ చికిత్స ఎలా ఉండాలి? ఫస్ట్ మనం చూడాల్సిందంటే ఏబిసి ఎయిర్వే బాగుందా లేదా, అంటే మౌత్లో బ్రీదింగ్ చేస్తున్నారా లేదా, లేకపోతే ఏమైనా టంగ్ ఏమైనా 180 degrees వెళ్ళి స్టక్ అయ్యి ఏమైనా ఇబ్బంది పడుతున్నారా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ చూసుకోవాలి. రెండోది బ్రీదింగ్ సిచ్యువేషన్, పేషెంట్ అబ్డామినల్ బ్రీదింగ్ ఉందా, రెస్పిరేటరీ బ్రీదింగ్ ఉందా, వెదర్ హీస్ కంఫర్టబుల్ ఇన్ బ్రీదింగ్ ఉందా లేదా అనేది ఎగ్జామిన్ చేసుకోవాలి. మూడోది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే సర్క్యులేషన్. ఈ సర్క్యులేషన్ ఒక్కోసారి ఈ పాలిట్రామా సిచ్యువేషన్స్లో చాలా బ్లడ్ లాస్ అవటం, ఐదర్ అబ్డామినల్ ఇంజరీస్లో కానివ్వండి, చెస్ట్ ఇంజరీస్లో కానివ్వండి, ఆర్ పెల్విక్ ఇంజరీస్లో ఏమవుతుందంటే లాట్ ఆఫ్ బ్లీడింగ్ ఉండటం వల్ల పేషెంట్ హైపోటెన్షన్కి వెళ్తాడు. అంటే బాగా బ్లడ్ లాస్ ఉండటం వల్ల చాలా హైపోటెన్షన్కి వెళ్ళిపోయి ఒక్కోసారి చనిపోయే అవకాశం ఉంటుంది. ఆ టైంలో ఇమీడియట్గా ఐడెంటిఫై చేసి ఐవీ లైన్ కనెక్ట్ చేసుకొని నార్మల్ ఫ్లూయిడ్స్ లేకపోతే సప్లిమెంటేషన్ ఆఫ్ నార్మల్ ఫ్లూయిడ్స్ పెట్టుకుంటే మనకి పేషెంట్ బతికే అవకాశం ఉంది. ఎయిర్వే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సెక్యూర్ చేయకపోతే పేషెంట్ హాస్పిటల్కి వెళ్ళే లోపలే చనిపోయే అవకాశం ఉంది. అట్లే బ్రీదింగ్ కనుక ఇమీడియట్గా ఐడెంటిఫై చేయకపోతే ఒకసారి పేషెంట్ వితిన్ 15-20 minutes చనిపోయే అవకాశం ఉంది. సర్క్యులేషన్ కూడా ఇమీడియట్గా అడ్రస్ చేయకపోతే పేషెంట్ హాస్పిటల్కి వెళ్ళే లోపల చనిపోయే అవకాశం ఉంది. ఇవన్నీ ఏంటంటే హాస్పిటల్ అంటే ఎప్పుడైతే యాక్సిడెంట్ నుంచి హాస్పిటల్కి వెళ్ళే లోపల మనకి గోల్డెన్ అవర్ 1 hour పీరియడ్ ఆ టైంలో ఇవన్నీ అంబులెన్స్ లోపలనే ఇవన్నీ సెక్యూర్ చేసుకుని పేషెంట్ని షిఫ్ట్ చేయాల్సి వస్తుంది. ఒక్కోసారి హెడ్ ఇంజురీస్లో కానివ్వండి పేషెంట్ రెస్పాన్స్ అవ్వట్లేదు, ఒక్కోసారి నెక్ ఇంజురీస్లో నెక్ కదలలేకపోతున్న ఉన్న సిచ్యువేషన్స్లో దానికి ఉన్న సపోర్టు అంటే నెక్ కాలర్స్లో కానివ్వండి
మిగతా సపోర్ట్ లింబ్ ఇంజురీస్లో ఉన్నప్పుడు దానికి ప్రాపర్ స్ప్రింట్ చేసుకుని జాగ్రత్తగా షిఫ్ట్ చేసుకుంటే పేషెంట్ సర్వైవ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. చాలామందికి తెలియదు ఏంటంటే పేషెంట్ మనతో రెస్పాన్స్ అవుతున్నప్పుడు నేను బాగానే ఉన్నాను కానీ బాగా పెయిన్ ఉంది నెక్ దగ్గర కానివ్వండి చెస్ట్ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళని జాగ్రత్తగా ట్రాన్స్పోర్ట్ చేయాలి. చాలా ఫోర్స్ఫుల్గా వాళ్ళని తీసుకుంటే ఏమవుతుందంటే నెక్లో ఏమైనా ఫ్రాక్చర్స్ ఉండి జరిగి ఒక్కోసారి కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ నరాల మీద ఒత్తిడిపడి సడన్గా కార్డియాక్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో పేషెంట్ జాగ్రత్తగా షిఫ్టింగ్ అయ్యేటప్పుడు అడ్వాన్స్డ్ కాలర్ సిస్టమ్ అంటే మెడ దగ్గర కాలర్ సిస్టమ్ పెట్టుకుని జాగ్రత్తగా షిఫ్ట్ చేయాలి. అట్లాగనే ఏమైనా బ్లీడింగ్ టెండెన్సీస్ లేదా ఏమైనా పెనిట్రేటింగ్ ఇంజురీస్ ఉన్నప్పుడు ఆ బ్లీడింగ్ కంట్రోల్ చేయడానికి కంపల్సరీగా దానికి టెంపనరీ ఎఫెక్ట్ అంటే కంప్రెషన్ పెట్టుకుని షిఫ్ట్ చేసుకోవాలి. మూడోది చేతులు కానీ కాళ్ళు కానీ ఏమైనా ఇరిగిపోయినప్పుడు దాన్ని జాగ్రత్తగా స్ప్రింట్ చేసి స్లోగా షిఫ్ట్ చేయాలి. అడ్వాన్స్డ్ ట్రామా కేర్కు పరిమితులు ఏమైనా ఉన్నాయా? అడ్వాన్స్డ్ ట్రామా అనేది మోస్ట్ ఇంపార్టెంట్ లిమిటేషన్ ఏంటంటే టైమింగ్ ఆఫ్ రీచింగ్ ద అంబులెన్స్ టు ది సైట్. అంటే యాక్సిడెంట్ అయిన దగ్గర ఆ అంబులెన్స్ సరైన టైంలో రీచ్ అయిందా లేదా, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. రెండో లిమిటేషన్ ఏంటంటే మేము చూసేది ఈ అడ్వాన్స్డ్ ట్రామా లైఫ్ సపోర్ట్ సిస్టమ్ అంబులెన్స్ ఎక్విప్మెంట్ ఉందా లేదా రెండోది. మూడోది మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఆ ప్రొఫెషనల్ హెల్త్ కేర్ అసిస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీంట్లో ఏబీసీ ఎయిర్వే బ్రీదింగ్ అండ్ సర్క్యులేషన్ సిస్టము వాళ్ళు దాంట్లో ట్రైనింగ్ అయ్యి ప్రాపర్గా హ్యాండిల్ చేస్తున్నారు లేదా, అదొక లిమిటేషన్. నాలుగోది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అంబులెన్సు పలానా చోట అంటే ఈ ఫిజిషియన్స్ ఇంటెన్సివ్ కేర్ స్పెషలిస్టులు రేడియాలజిస్టులు ట్రామా స్పెషలిస్ట్ ఉన్న సెంటర్ రీచ్ కాకపోతే చిన్న చిన్న సెంటర్స్కి వెళ్తే పేషెంట్ రీచ్ అయ్యి అక్కడి నుంచి ప్రైమరీ కేర్ షిఫ్టింగ్లో కనుక డిలే అయింది అనుకుంటే దానికి ఏంటంటే పేషెంట్ బ్లడ్ లాస్తో పాటు ఒకసారి ప్రాణాలు పోయే అవకాశం ఉంది. ఇవన్నీ లిమిటేషన్స్ అండి. ప్రమాదాల్లో గాయపడి ఎముకలు విరిగిన వ్యక్తులకు అడ్వాన్స్డ్ ట్రామా కేర్ ని ఒక వరమనే చెప్పుకోవాలి. అత్యవసర పరిస్థితుల్లో అత్యాధునిక ట్రామా కేర్ చికిత్సల్ని అందించడం ద్వారా క్షతగాత్రులు సత్వరమే కోలుకునేందుకు వీలవుతుంది. ఒక చిన్న చిట్కా మీకోసం. వెక్కిళ్ళు ఆగకుండా వేధిస్తున్నప్పుడు ఒక చెంచాడు తేనెలో కొద్దిగా సొంటి పొడిని కలుపుకొని కొద్దిగా చప్పరిస్తూ ఉండండి. వెక్కిళ్ళు క్రమంగా తగ్గుముఖం పడతాయి.